మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామంకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు అసెంబ్లీలో గడపడానికి దేవుడు మన సమయాన్ని దయచేశాడు. అందుని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో కలుద్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. సర్వశక్తులాం, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి ప్రభువా. మీ కనికరమును, మీ కృపను మా మీద ఉంచండి. దయతో మనం జ్ఞాపకం చేసుకోండి, సహాయం తెచ్చండి. వాక్యం వినిస్తున్నా చూస్తున్నా ప్రతి బిడ్డని అయ్యా మీరు దీవించండి, ఆశించండి. వారి హృదయాలు తెరవండి, మనోనేతలు తెరవండి నాయన. మీ వాక్యంలో శక్తిని గ్రహించుకునే జ్ఞానాన్ని ప్రభువా అయ్యా తండ్రి మీకు స్తోత్రం నాయన. అయ్యా మీకు దయచేయండి, సహాయం తెచ్చండి. అయ్యా వాక్యమైన దేవుడు నన్ను కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశించి సహాయం తెచ్చమని కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నా చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నేటి దినాన్న మనం రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. 18వ అధ్యాయంలో హిజ్కియా రాజు దగ్గరికి సెనహరీబు రాజు యొక్క అష్షూరు రాజు అయిన సెనహరీబు యొక్క సేవకుడు సైన్యాధిపతి అయిన రబ్షాకే వచ్చి ఆయన పలికిన మాటలు వింటా ఉన్నాం. ఆయన రాజు దగ్గర ఉన్న ఆ యొక్క శాస్త్రియు, ఆ దగ్గర దస్తావేజు లేఖనాల మీద అధికారిగా ఉన్న షబ్నాయు, వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా మాకు సిరియా భాష తెలుసు, నువ్వు సిరియా భాషలో మాట్లాడు, యూదా భాషలో మాట్లాడద్దు అంటే ఆ రబ్షాకి అంటున్నాడు కదా, కాదు మా యజమాని మిమ్మల్ని భయపెట్టడానికే పంపించాడు, మీ మలం మీరు తినేటట్టుగా, మీ మూత్రం మీరు తాగేటట్లుగా అలాగే పంపించాడు, మీరు భయంతోనే చచ్చిపోవాలని చెప్పేసి అనే విధంగా ఆయన మాట్లాడిన మాటలు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నాడేమో, మీ దేవుడు మిమ్మల్ని ఏం కాపాడలేడు, హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పిన ఆ మాటలన్నీ కూడా వచ్చి రాజుగారికి చెప్పారు. రాజుగారు అక్కడ మాట్లాడుతుండగా రాజుగారు ఏ ప్రత్యుత్తరం ఇవ్వద్దు, ఒక మాట కూడా మీరు మాట్లాడద్దు, మీరు మౌనంగా వచ్చి ఏమన్నా అనే కానీ ఏం మౌనంగా రమ్మన్నాడు. అలాగే వారు వెళ్ళాడు, ఆయన మాట్లాడే విన్నారు, ఒక మాట కూడా మాట్లాడకుండా మౌనంగానే తిరిగి వచ్చి ప్రతి మాట కూడా రాజుగారికి చెప్పారు. ప్రతి మాట రాజుగారికి చెప్పినప్పుడు ఈ రాజుగారు అయిన హిజ్కియా ఆయన చెప్పిన తర్వాత రాజుగారి హిజ్కియా చేసిన పని ఏంటంటే, ఆయన వెంటనే ఈ వచ్చిన సేవకులు అయితే ఎవరైతే ఉన్నారో అధికారుల్ని యెషయా ప్రవక్త దగ్గరికి పంపించాడు. ఈయనేమో దేవుని మందిరానికి వెళ్ళాడు. యెషయా ప్రవక్త దగ్గరికి ఏమో ఆ యొక్క అధికారులను పంపించాడు. ఏ మాటలైతే విన్నారో వాళ్ళు వెళ్ళి యెషయా ప్రవక్త దగ్గర మాట్లాడమని చెప్పి ఆయన దగ్గర పంపించాడు. ఈయనేమో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆ మాటలు మనం చూసినట్లయితే, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్టా కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి యెహోవా గృహ నిర్వాహకుడు ఎల్యాకీమును, శాస్త్రి షబ్నాయును, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపారు. వీరు గోనెపట్టా కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిది, హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినం. పిల్లలు పుట్టవచ్చింది గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకు అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. హల్లెలూయా. వచ్చి సేవకులు వచ్చాయని చెప్తున్నాడు అన్నమాట. ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు దేవునికి ప్రార్థన చేయ్యా. రబ్షాకే పలికిన మాటలన్నీ కూడా నీ దేవుడైన యెహోవా వినేమంటాడు. ఆయన పలికిన మాటలు అన్ని మాటలు మాట్లాడట్లా, ఇలాగ మాట్లాడట్లా. మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడని, మీ దేవుడి వల్ల ఏమి కాదని చెప్పేసి, మీ రాజు మిమ్మల్ని మోసం చేస్తాడని రకరకాలుగా ఎన్ని మాటలు ఈ మాటలన్నీ కూడా దేవుడు ఆలకించాడు. నువ్వు ప్రార్థన చేయి. మిగిలిన శేషం 11 గోత్రాలు కూడా అష్షూరు రాజు చేతికి వెళ్ళిపోయినాయి. ఉన్నది ఒకే ఒక గోత్రం ఉన్నారు. ఈ గోత్రాన్ని కూడా వాడు తీసుకెళ్ళిపోవడానికి, వాడు అష్షూరు రాజు అయిన శత్రువు అయిన వాడు కుట్ర చేసి మమ్మల్ని కూడా తీసుకెళ్ళడానికి భయపెట్టి బాధపెట్టి మమ్మల్ని తీసుకెళ్ళడం నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. నీవు దేవుని దగ్గర ప్రార్థన చేయమని చెప్పి యెషయా ప్రవక్తకి చెప్పాడు. యెషయా ప్రవక్త చెప్పినప్పుడు ఆయన దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుండగా చూడండి మాట, రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లను, మీ యజమానునికి ఈ మాటలు తెలియజేయుడి,
యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు విన్న మాటలు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోను. తన దేశమందు కత్తి చేత అతని కూలజేయుదును అని చెప్పాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళగానే ఆ ప్రవక్త యెషయా గారు చెప్తున్నాడు అన్నమాట. వచ్చిన శాస్త్రియు ఆ లేఖకులకి దగ్గరికి వాళ్ళు చెప్తున్నాడు కదా, మీరు భయపడవద్దు. వాడు రబ్షాకే పలికిన మాటలన్నీ కూడా దేవుడు విన్నాడు. దేవుడు విని నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే దేవుడు ఒక వదంతిని అష్షూరు రాజు దగ్గరికి పంపిస్తాడు. అష్షూరు రాజు ఆ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అతను కత్తి చేత కూలి చనిపోతాడు, తన దేశంలో చనిపోతాడని చెప్పేసి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ లోపు అది చెప్తూ ఉండగానే రబ్షాకే వచ్చాడు. ఎవరి దగ్గరికి? అష్షూరు రాజు సెనహెరీబు దగ్గరికి వచ్చి, అయ్యా కుషు దేశపు రాజు తిరహాక మన దేశం మీద దండెత్తు వచ్చాడు, మనం అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పాడు. అర్జెంటుగా వెళ్ళాలని చెప్పగానే చెప్పిన ఆ మాటను బట్టి వెంటనే అష్షూరు రాజు సెనహెరీబు మరలా తన దూతల్ని హిజ్కియా దగ్గరికి పంపించి అంటూ ఉన్నాడు అనమాట. మరలా నేను రాలేను అనుకుంటున్నారేమో, అష్షూరు రాజు తిరిగి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాడేమో. యూదా దేశాన్ని దేవుడు నాకు అప్పగించాడు. యూదా దేశాన్ని నాశనం చేయకుండా మాత్రం నేను వెళ్ళను. నేను మరలా వస్తా. నేను కంపల్సరిగా మీ దేశాన్ని మాత్రం నాశనం చేస్తా. మీ దేశాన్ని మొత్తం ఓడిస్తాను. చూడండి, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఏ దేశం మీదకి వెళ్ళినా వారి దేశంలో ఉన్న దేవుళ్ళు కానీ వారి దేశంలో ఉన్న దేవతలు కానీ నన్ను ఎదిరించి కానీ నా మీద నిలిచి కానీ వారి రాజులను కాపాడలేకపోయారు. ఆ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ దేశంలో మీ దేవుడు అయిన యెహోవా మిమ్మల్ని కాపాడుతాడని కానీ మీ రాజును కాపాడుతాడని కానీ మీరు అనుకుంటున్నారేమో, అది మాత్రం జరగదు అని చెప్పి మరలా రెండోసారి వచ్చి చెప్తున్నాడు. చూడండి, ఆ మాట రెండోసారి అనే మాట అలా అన్నాడు కదా 12వ వచనంలో. నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజీపులు గాని, తెలస్సారులో నుండిన ఏదేనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు ఏమాయను, సెప్రవాయిము, హేనా, ఇవ్వ అను పట్టణంలో రాజులు ఏమాయిరి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను అని మళ్ళా లెటర్ రాయగానే ఆ లెటర్ రాసినప్పుడు ఆ లెటర్ తీసుకొని హిజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వాడు రాసిన లెటర్లో ఉన్న మాటలోనే కదా, వారి దేవతలో ఏ రాజును కూడా వారి దేవుళ్ళు కాపాడలేదు, వారి దేవతలు కాపాడలేదు. మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాను అనుకుంటున్నామో అది జరగదు. ఏది ఏమైనా సరే మిమ్మల్ని నాశనం చేస్తానని చెప్పేసి శత్రువు ఒక శపథం చేసి శత్రువు దేవుని మీద విరోధంగానే వెళ్ళి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా తీసుకెళ్లి దేవుని సందులో దాన్ని ఆ ఉత్తరం పరిచి అక్కడ నిలబడి ఉత్తరం మీద చేయి వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతున్నాడు. ఏమని చూడండి ఒకసారి ఆ మాట మనం చదువుదాము. 15వ వచనంలో, యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్య నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశంలో కలిగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకించుమో, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుమో, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సెనహెరీబు పంపిన వారి మాటలను చెవినబెట్టమో. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో కాల్చివేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులను నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవావని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రార్థన చేస్తున్నాడు. నిజమేనయ్యా, అష్షూరు రాజుని లేఖ చదివానయ్యా, ఆయా దేశాలకి వెళ్ళాడు, ఆయా దేశాల్లో యుద్ధం చేశాడు, వారి దేవుళ్ళు ఎవరు కాపాడలేదు అంటున్నాడు. నిజమే, వాళ్ళు కర్రలు రాళ్లే కదా. నీవైతే నిజమైన దేవుడు కదా, నీవే జనములను సృష్టించిన సృష్టికర్తవు కదా, నీవే భూమి ఆకాశాలు సృజించిన దేవుడు కదా, నీవు తప్ప వేరొక దేవుడు ఎవరున్నారయ్యా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా అంతటా యెషయా దగ్గర నుండి ఒక వార్త తీసుకొని వచ్చాడు. ఏమని? అతను దేవుని
ఇప్పుడు ఆయన దూషించింది హిజ్కియాను కాదు, యూదా రాజ్యమును కాదు, నన్నే దూషించాడు. నేను అతనికి ఒక అధికారం ఇచ్చాను, యూదా అష్షూరు రాజుగా నిలబడడానికి, దేశంలన్నిటి మీద అధికారిగా ఉండడానికి ఒక అధికారం ఇస్తే, అధికారం ఇచ్చిన అధికారాన్ని చూసుకొని నన్ను దూషించేంతగా గొప్పవాడిగాడు. ఇదిగో ఈ మాటలు విను అని చెప్పేసి ఆయన అన్నాడు కదా 27వ వచనంలో. అతని గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అనే కన్యక నిన్ను దూషించున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తలవూచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా. నీ పరిశుద్ధ దూతల చేత యెహోవా తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. నా రథములతో నేను వస్తానని చెప్పానంటున్నావు, నేను ఆ కొండ శిఖరాలకు వెళ్తానంటున్నావు, ఏదైనా జయించడానికి నాకు శక్తి ఉందంటున్నావు, నేను తవ్విన నీళ్లు నువ్వు పానం ఏది నేను చేస్తేనే నా వల్ల నా భూమి మీద సర్వాధికారం ఉన్నదని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను. సర్వాధికారం కలిగిన వాడు ప్రభు మాత్రమే. ఈ భూమి మీద ఎవ్వరికి కూడా అధికారం లేదు. సర్వ సృష్టిని సృష్టించిన దేవునికి మాత్రమే అధికారం ఉంది. అధికారాన్ని బట్టి, లోకంలో చిన్న చిన్న అధికారాలు బట్టి మనుషులు ఎంత హెచ్చించుకున్నా దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. వారి నాశనానికే వారు ఉంటారనమాట. అలాంటిది వాళ్ళు వచ్చి శత్రువైన అపవాది అయినా వచ్చి అష్షూరు రాజు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా విని రికార్డ్ చేసి దేవుడు ఇక్కడ రాయించాడు. నేను ఎంతో గొప్పవాడిని, ఎంతో ఉన్నతవాడిని, ఏ దేశంలో రాజులు కూడా నా ముందు నిలవలేకపోయారు. వాళ్ళందరూ కూడా ఓడించడానికి, వాళ్ళందరూ సంహరించడానికి, వాళ్ళందరికీ యుద్ధం చేసి జయించడానికి నాకు దేవుడు సహాయం చేసి నిన్ను కూడా కాపాడలేడు, నీ దేవుడితో నేను యుద్ధం చేయగలుగుతానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ అన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న ఆ మాటలన్నీ కూడా అయిన తర్వాత 29వ వచనంలో హిజ్కియాకి ఇదే సూచన. ఈ సంవత్సరం దానంతట అదే పండు ధాన్యము, 2వ సంవత్సరం దానంతట అది కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరం మీరు విత్తనం విప్పి చేలు కోయుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యూదా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకనూ కిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలింతురు. శేషించువారు యెరూషలేము నుండి బయలుదేరుదురు. తప్పించుకుని వారు సియోను కొండల్లో నుండి బయలుదేరుదు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కీడమైనను దాని కనపరచుడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షింతును. దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు రాడు, అష్షూరు రాజు మీ దేశం మీదకి రాడు, ఒక బాణమైనా దాని మీద వేయడు, ఒక కీడమైనా దాని మీదకి వేయడు. అష్షూరు రాజు వెళ్ళిన దారిలే మళ్ళా పోతాడు తప్ప మళ్ళా తిరిగి రాడు. దేవుడు వాగ్దానం చేశాడు, మీరైతే మీ పంట పొలాలను తింటారు, మీ ద్రాక్ష తోటలు వేసుకుంటారు, మీరు శుభ్రంగా ఆనందంగా పలుతారు, మీ వేరు తన్ని ఇంకా పైకి ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, ఆశ్రయించబడతారు, మీకు ఏ కష్టం ఏ నష్టం రాదని చెప్పేసి అష్షూరు రాజు మాట్లాడిన మాటలు బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి వీరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి దగ్గర చేస్తున్న ప్రార్థన బట్టి దేవుడు వీరికి ఇస్తున్న వాగ్దానం అన్నమాట. శత్రువు రాగానే భయపడడం కాదు, కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి, దేవుని వేడుకోవాలి, దేవుని దగ్గర అర్థించాలి, దేవుడి దగ్గర అడగాలి. దేవుడు సహాయం చేసే దేవుడు, ఆయన కేడుమై ఉన్నాడు, ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. అటువంటి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఆలకించుకుంటూ ఉంటాడా? శత్రువుని గద్దిస్తున్నాడు, శత్రువు ఇక రాడని చెప్పేసి వాగ్దానం చేసి చూడు. తర్వాత 35వ వచనంలో, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో రుచి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా జనులందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజు అని సెనహెరీబు తిరిగిపోయి నినీవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతను ఇస్రోకు తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రిమెలెకును షెరేజరును ఖడ్గముతో వాణ్ణి చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయి అతడు అతని కుమారుడైన ఎస్సర్హద్దును
అతనికి మారుగా రాజాయను. హల్లెలూయా. దేవుని దూషించి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని వల్ల ఏమి కాదని చెప్పేసి నానా మాటలు వారు మాట్లాడుతూ ఉంటే దేవుడు ఆ రాత్రే ఆ దండుపేటలో వచ్చి 1,85,000 మందిని సంహరించగా, కత్తివాత దూసి కత్తి చేత దూసి కత్తివాత అందరిని సంహరించగా తెల్లారు లేచి చూసి అందరూ కూడా మృత కలేబరములై పడి ఉన్నారు. 1,80,000 మంది. ఒకళ్ళిద్దరు కాదు. ఓ 10 మంది చంపాడంటే ఎవరో చంపారనుకోవచ్చు. ఓ 25 మంది చంపారంటే ఎవరో చంపారనుకోవచ్చు. ఒక 100 మంది చంపారంటే ఎవరో చంపారనుకోవచ్చు. 1,80,000 మంది యుద్ధం జరిగే సంగతి కూడా తెలియకుండా ఒకే కత్తి చేత దూసి ఆయన చంపిన ఆ సామర్థ్యం కలిగిన ఆ దేవుడు ఇది లేచి చూశాడు. వెంటనే ఈ సెనహెరీబు మొత్తం బట్టలను సర్దుకొని ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క దేవత అయిన నిస్రోకు ఆయన తల వంచి నమస్కారం చేస్తూ ఉండగానే తన కుమారుడిద్దరు కూడా సెనహెరీబును కత్తివాత తల తెగనరికి ఆ దేవునికి బలి ఇచ్చేసి అరారా దేశానికి 2 కుమారులు పారిపోయారు. మూడవ ఎస్సార్హోదు అతనికి అక్కడ రాజాడు, అష్షూరు దేశంలో రాజాడు. దేవునికి విరోధంగా ఏ మాట పలికినా దానివల్ల వచ్చే అనర్థం ఇంత అంతా కాదు. దేవుని విరోధంగా మనం మాట్లాడకూడదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన భూమి ఆకాశాలు సృజించిన దేవుడు. మనకి తెలియదు మన వెనకాల దయ్యాల ఆత్మలు పనిచేస్తూ దేవునికి విరోధంగా పలకడానికి, దేవుని విరోధంగా మాట్లాడడానికి మనల్ని వాడుకుంటే మన దేహాలు దేవునికి ఆలయంగా ఉండాలి తప్ప దయ్యాలకు నిలయంగా ఉండకూడదు. అలాగే ఉన్నాడు. సెనహెరీబు రాజు అలాగే ఉండి దేవునికే విరోధంగా మాట్లాడిన ప్రతి మాట, పలుకుతున్న ప్రతి మాట అతనికి అనార్థం తీసుకొచ్చింది. అతను తీసుకెళ్లి బలిచ్చేలాగా చేసింది. ఏది అయినా దేవుడు ఇచ్చిన ఏ అధికారం ఇచ్చిన అధికారాన్ని బట్టి మనం ఇప్పుడు కూడా తల వంచుకుని దేవుని పాదాల దగ్గర ఉండవలసిన వారమే కానీ తల ఎత్తుకుని నానా విధంగా మనం మాట్లాడడానికి మనం ఏమాత్రం కూడా సరిపోమో. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. హిజ్కియా దగ్గర ఇచ్చిన వాగ్దానంలోని కూడా మనలో కూడా ఫలించిన గాక. వేరు తన్ని ఇంకనూ అభివృద్ధి చెంది ఇంకా ఆశీర్వదింపబడదుమో గాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరి స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు. వాక్యమైన దేవుడు నాన్న, అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృపను బట్టి మీకు వందనాలు చేస్తాం. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశించండి, సహాయం తెచ్చండి. ప్రతి విషయంలో అయినా మీ కృప తోడుగా ఉంచి నడిపించి మీరు మహిమ పొందని మీ సన్నిధి మీ ప్రసన్నతాత్మాభిషేకం నాయన మాకు తోడుగా ఉంచిన ఆయన ప్రభువా తండ్రి మీకే వందనాలయ్యా. దేవదేవుడా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. వాక్యం వినుచున్నా చూస్తున్నా మమ్మల్ని కూడా మీరు ధైర్యపరిచి బలపరిచిన ఆయన అయా శత్రువు మీద నాయన ప్రభువా ఆయా జయమును విజయాన్ని మీరు మాకు దయచేసి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరికీ కూడా